నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో అయినా పర్యటనలో అయినా తను ప్రిపేర్డ్ అయిన కంటెంట్ మాత్రమే మాట్లాడతారా? మరి ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు అయినా సరే అవి టాపిక్ డైవర్షన్ అంటూ ఆయన దాటవేస్తారా? అసలు ఏం జరిగింది? నిన్న భవానీపురం జోజీనగర్ లో పర్యటించిన ఆయన ఏం మాట్లాడారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఇల్లు కూల్చేస్తుంది ప్రభుత్వం అక్రమంగా, నేను పర్యటిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న భవానీపురంలో పర్యటించిన సంగతి మనకు తెలిసిందే సార్. అక్కడ స్థానికులు ఈ అగ్రిగోల్డ్ సమస్య అని పేరెత్తగానే టాపిక్ డైవర్షన్ అయిపోతుంది, నేను ఇప్పుడు మాట్లాడను అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరును ఏ విధంగా చూడాలంటారు? అంటే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కొత్తగా మీరు చూడాలా. అతను ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భాల్లో కానీ, అతను బహిరంగ సభల్లో ప్రసంగించిన సందర్భాల్లో కానీ, తన రాజకీయ ప్రత్యర్థులైన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు చేసే విమర్శ చేయడానికి కూడా ఆయన ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చూసుకునే మళ్ళీ చెప్తాడు. నిన్న ఏం విమర్శ చేశానో ఇవాళ కూడా దాన్నే కంటిన్యూ చేద్దామని చెప్పని కూడా ఆ మాత్రపు క్రియేటివిటీ కూడా ఆయన దగ్గర లేదు. కనీస మాత్రపు విమర్శ కూడా ఎవరో రాసివ్వాలి, ఆ రాసిచ్చిన స్క్రిప్టే ఆయన చదవాలి. ఇప్పుడు నిన్న జోజీనగర్ బాధితులను పరామర్శించడానికి వచ్చాడు. ఆ సంఘటన ఏంటి, అక్కడ బాధితుల వర్షన్ ఏంటి, ప్రభుత్వం మీద ఏ విమర్శలు ఎక్కువ పెట్టాలి, ఇవి ఆయనకి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తారు. వాటిని చూసి చదవటం వరకు మాత్రం ఆయన బాధ్యత. స్క్రిప్ట్లో లేకుండా మీరేదో అప్పటికప్పుడు కొత్త ప్రశ్నలు లేవనెత్తితే వాళ్ళ స్క్రిప్ట్ రైటర్ అప్పటికప్పుడు వీటికి సమాధానాలు రాసి ఇవ్వలేడు కదా. రాసి ఇవ్వలేనప్పుడు ఈయనేం చెప్తాడు? గతంలో చెప్పాడు కదా, కాస్తో ఇష్టిష్కో అని చెప్పని, అట్లాంటి ఏయో తిక్కల ప్రసంగాలు చేస్తాడు. అందుకోసం అని చెప్పని ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడే భారతి గారు క్లియర్గా ఆయనకి గిల్లి మరీ చెప్పంపించుద్ది. ఏ డీవియేషన్స్ పెట్టుకోవద్దు, యాజ్ పర్ స్క్రిప్ట్, మన స్క్రిప్ట్ రైటర్ ఏది రాసిస్తాడో దాన్నే ఫాలో అవ్వు. అంతకు మించి నీ అతి తెలివితోటి అక్కడ ఎవరో ఏదో ప్రశ్నలు లేవనెత్తారు కదా అని చెప్పని దానికి నువ్వు సమాధానం చెప్పబోయి ఇంకేదో చెప్పి నీ సొంత పాండిత్య ప్రదర్శన కనుక చేసావనుకో, దాన్ని అందిపుచ్చుకొని ఆ తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా వాళ్ళు హోరెత్తిస్తూ ఉన్నారు. దాన్ని కవర్ చేయలేక నేను ఈ సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో ఎవరో ఒక మన పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఈ చర్చలు పెట్టలేక చచ్చిపోతున్నా. కాబట్టి నువ్వు మాత్రం నీ సొంత పాండిత్య ప్రదర్శన అసలు చెయ్యొద్దు. ఒక మంచి స్క్రిప్ట్ రైటర్ని పెట్టా, వాళ్ళు రాసిస్తారు, దాన్నే ఫాలో అవ్వు అని చెప్పని ఆమె ఈయనకు తొడపాసం పెట్టి మరీ పంపిస్తూ ఉంది. దాంతో ఏ మొహవాటాలు లేకుండా మొన్నటి ప్రెస్ మీట్లో చూసాం. ఓ విలేకరి 3 రాజధానులు అనగానే అప్పటిదాకా 2 గంటల 43 నిమిషాల సేపు పేపర్లు చూసుకుంటా అవన్నీ తిరగేసుకుంటా అక్కడ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ని యాజ్ యూజువల్గా ఆయన పాండిత్య ప్రదర్శన మొత్తం చేశాడు. స్క్రిప్ట్లో లేని కొత్త టాపిక్ రాగానే టైం చాలా అయిపోయింది, అప్పటికప్పుడు టైం గుర్తొచ్చింది ఆయనకి. మార్నింగ్ షో టైంకి బిగిన్ అయ్యి మ్యాట్నీ షో దాకా 2 గంటల 43 నిమిషాల సేపు ఆ ప్రెస్ మీట్ కంటిన్యూ చేసినంతసేపు ఆయనకి టైం గుర్తురాల. ఆ ఎదురుగా కూర్చున్న విలేకరులు వాళ్ళ వైపు నుంచి సరైన ప్రశ్నలే సంధించాలి ఆయన్ని. అంటే ఎవరు కూర్చుంటున్నారో వాళ్ళు విలేకరులా, వైసీపీ కార్యకర్తలా మనకు తెలియదు. విలేకరులు అని చెప్పని ప్రెస్ మీటు అని చెప్పని ఒక నోటిఫికేషన్ ఇస్తారు, ఒక నోటీసు ప్రెస్ నోట్ పంపిస్తారు. ఎవరెవరిని లోపలికి అలో చేస్తున్నారో మిగిలిన మరి మీడియాకి అందరికీ ఎందుకు ఎంట్రీ ఉండదో మనకు తెలియదు. ఎందుకంటే మిగిలిన మీడియా వస్తే ఇలాగే వాళ్ళు ఏయో ఒక ప్రశ్నలు సంధిస్తే ఈయన ఎక్కడ ఆ మీడియా ముఖంగా వీడియో కెమెరాల సాక్షిగా ఈయన పాండిత్య ప్రదర్శన ఎక్కడ బయటపడిపోద్దని చెప్పని భారతి గారే కట్టడి చేస్తూ ఉన్నట్టుంది. దాంతో ఆయన కూడా స్ట్రిక్ట్గా రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఆయన ఎక్కడ ఎటువంటి మొహమాటాలకు ఆస్కారం లేకుండా 3 రాజధానులు అనగానే టైం అయిపోయిందని లేచి వెళ్ళిపోయాడు. అలాగే నిన్న జోజీనగర్ పర్యటనకు వచ్చాడు. అక్కడ ఆ జోజీనగర్కి సంబంధించినంత వరకు ఇష్టారీతిన చెలరగిపోయి విమర్శలు చేశాడు. వీళ్ళు బాధితులు, వీళ్ళ ఇల్లు కూల్చేస్తే వీళ్ళు ఏమైపోతారు, ప్రభుత్వమే కదా వీళ్ళకి అన్నీ అంటే రోడ్లు వేసి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చి, వాటర్ లైన్స్ వేసి, డ్రైనేజ్ లైన్స్ వేసి, ఇంటి పనులు వసూలు చేస్తా ఇవన్నీ ఫెసిలిటేషన్ చేసింది. ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళందరినీ ఖాళీ చేయమంటే వీళ్ళు ఏమైపోవాలి అని చెప్పని పేదల పక్షపాతిలాగా కరుణ రసం కురిపిస్తా నేను ప్రసంగాలు చేశాడు. మరి అంటే ఆ స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చారు, ఇక్కడ నువ్వు ఇలా నటించాలి, ఈ విధమైన విమర్శలు చేయాలి, ఈ విధంగా రక్తి కట్టించాలి. ఇలా రక్తి కట్టించే క్రమంలో ఆల్ ఆఫ్ సడన్ ఎవరో బాధితురాలు వచ్చి సార్ అగ్రిగోల్డ్ అంటే అగ్రిగోల్డ్ మా స్క్రిప్ట్లో లేదమ్మా అని చెప్పని వెళ్ళిపోయాడు మొహమాట లేకుండా. ఎజెండా డివేట్ అవుద్ది అంట. ఎందుకు డివేట్ అవుద్ది? ఎజెండా డివేట్ అవుద్ది కారణం ఏంటి అంటే, గతంలో 2019 ఎన్నికలకు ముందు కమ్యూనిస్టు పార్టీలు అగ్రిగోల్డ్ బాధితులతోటి నిరసన శిబిరాలు కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ
అగ్రిగోల్డ్ బాధితుల ఓట్లు గుంపకొత్తగా పొందడం కోసం అని చెప్పని ఆ శిబిరాలకు తెగ వెళ్ళాడు. మనం అధికారంలోకి రాగానే మీ సమస్య మొత్తం పరిష్కరిస్తామని చెప్పాడు. 19 నుంచి 24 దాకా 5 సంవత్సరాల పూర్తికాలం అధికారంలో ఉన్నాడు. మరి ఈ రోజుకి అగ్రిగోల్డ్ బాధితులు ఆ సమస్య గురించి ప్రస్తావిస్తున్నారు అని అంటే అతని టెన్యూర్లో పరిష్కరించలేదనే కదా అర్థం. అడుగుతారు కదా, నిన్నటిదాకా 5 ఏళ్ళు నువ్వు పరిపాలన చేసావు కదా, ఎందుకు పరిష్కరించలేదని చెప్పని అడుగుతారు కదా. ఏ కుమ్ముక్కు వాళ్ళతో జరిగి నీకు వాళ్ళకి మధ్య ఏ విధంగా వాళ్ళతో కుమ్ముక్కయ్యి ఇవాళ చిన్న సన్నకారు బాధితుల మొత్తాన్ని నడి రోడ్లో వదిలేసి ఆ సమస్యను అపరిష్కృతంగా అలాగే ఎందుకు ఉంచావని అడుగుతారు కదా. 2019 ఎన్నికలకు ముందు చాలా రాజకీయ విమర్శలు కూడా చేశాడు. అగ్రిగోల్డ్లో అంతర్భాగమైన హాయిలాండ్ లోకేష్ కొట్టేశాడు అని చెప్పని ఆరోపణలు చేసేవాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం తెలుగుదేశం నాయకులు కొట్టేశారని చెప్పని ఆరోపణలు చేసేవాడు. మరి 5 ఏళ్ళు టెన్యూర్లో ఆ హాయిలాండ్ ఆనాటి నుంచి జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఈ రోజుకు కూడా సిఐడి సీజర్లోనే ఉందిగా. ఏ లోకేషో ఇంకొకళ్ళు ఎవరు కొట్టేలేదుగా. అయినా సరే ఆ ఆరోపణలు చేసావుగా. ఎన్నికలకు ముందు నేనేదో అపోహపడి లోకేష్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తే ఈ రకంగా ఆరోపణ చేశా. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాక మాకు నిర్ధారణ అయింది, హాయిలాండ్ ప్రభుత్వ కస్టడీలోనే ఉంది. కోర్టు ఏ రోజు నిర్ణయం చేస్తే ఆ రోజు దాన్ని వేలం వేసి బాధితులకి డబ్బులు పంచుతాం. ఆ రోజే తప్పుడు ఆరోపణలు చేశాము అని చెప్పని చెప్పగలిగే నైతికత వాళ్ళ దగ్గర ఉందా? అలాగే మరి వాళ్ళ అగ్రిగోల్డ్ వాళ్ళు ఎదురుపడి సడన్గా మాకేంటి పరిస్థితి అంటే ఇక్కడే కాంట్రడిక్షన్ ఏంటి అంటే నిన్న ఆయన ఈ జోజీనగర్ బాధితుల సమస్య పరిష్కారం అయ్యే వాళ్ళకి అండగా ఉంటాం, పోరాటం చేస్తామంటున్నాడు. సేమ్ టు సేమ్ అగ్రిగోల్డ్ వాళ్ళకు కూడా ఇదే చెప్పాడు. ప్రభుత్వోద్యోగులు వచ్చి అన్నా సిపిఎస్ అనగానే వారంలో రద్దు చేస్తా అన్నాడు. అంటే ఎన్నికలకు ముందు ఎక్కడ లేని వాగ్దానాలు చేస్తాడు ఆయన. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్యలు ఏమవుతాయో తెలియదు. ఇవాళ అక్కడ జోజీనగర్ ఇష్యూ సివిల్ డిస్ప్యూట్, అది ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. ఒకసారి కోర్టు నుంచి డిస్మాంటిల్ చేయమని చెప్పని ఆర్డర్స్ వచ్చిన తర్వాత దాన్ని ఒబే చెయ్యకపోతే, ఆ కూల్చివేతకి ప్రభుత్వం సహకరించకపోతే ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడుగుతారు వాళ్ళు. కూల్చివేయడం కోసం మాకు ప్రభుత్వం వైపు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పని కోర్టును అర్థిస్తారు. పోలీస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయమని చెప్పని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశిస్తుంది. ఆ ఆదేశాలు పాటించి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. లేకుంటే ప్రభుత్వం మీద కంటెంప్ట్ కేసు వేస్తారు వాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారు కాదు. ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న బాధితులు ఇరువురు పక్షాల మధ్య సివిల్ వివాదం ఉన్నప్పుడు దాన్ని న్యాయస్థానం అంతిమంగా ఒకళ్ళది టైటిల్ నిర్ధారణ చేస్తూ తీర్పు ఇచ్చిన తర్వాత న్యాయస్థానం తీర్పు అమలు జరిగి తీరాలి. ఈ ఒక్క కాలనీకే పరిమితం కాలా ఇవి. పోనీ జగన్మోహన్ రెడ్డికి ఇల్లు కూల్చివేత గురించి ఇంతటి కన్సర్న్ వచ్చింది అని అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కారణం ఏంటి అంటే తాడేపల్లిలో ఈయన ఇల్లు ఉంది. ఈయన 2018లోనే ఎప్పుడో మొదలుపెట్టి ఆ ఇల్లు కట్టుకున్నాడు. 2019 ఎన్నికలకు ముందు గృహప్రవేశం అయ్యాడు. అసలు ఆయన అక్కడ అడుగు పెట్టక ముందు దశాబ్దాల నుంచి అక్కడ ఎవరు నివాసం ఉంటున్నారు ఆ ప్రాంతంలో? అమరారెడ్డి కాలనీ అని చెప్పని ఒకటి, తర్వాత కేఎల్ రావు నగర్ అని చెప్పని అక్కడ చిన్న సన్నకారు ప్రజలు ఎప్పటి నుంచో నివాసం ఉంటా ఉన్నారు. ఈయన చెప్తున్నాడు కదా, ఈ జోజీనగర్ వాసులు వాళ్ళకి ప్రభుత్వం ఇళ్ల పనులు వసూలు చేసింది, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చింది, డ్రింకింగ్ వాటర్ లైన్స్ వేశారు, రోడ్లు వేశారు. ప్రభుత్వానికి ఆ రోజు ఇది డిస్ప్యూటెడ్ సైట్ అని తెలియదా అని చెప్పని. ఇరువురు మధ్య టైటిల్ డిస్ప్యూట్ ఉంది. ఆ టైటిల్ డిస్ప్యూట్ ఉన్నది కోర్టు నిర్ధారణ చేసింది. ప్రభుత్వం ఒక పక్షాన్ని భుజాన్ని వేసుకొని రెండో వాళ్ళ మీద కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం అడుగులేలా. ఇక్కడ గమనించుకోవాల్సింది, నేను ఇందా చెప్పినట్టుగా ఈయన అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ముందు వందలాది కాపురాలు అక్కడ ఉంటున్నారు. ఈయన ఇంటికి రక్షణ పేరిట ఇవాళ జోజీనగర్ది టైటిల్ డిస్ప్యూట్ అక్కడ. ఇక్కడ ఈయన నివాసం ఉంటున్న ఇంటికి ఎలా అయితే రిషికొండ ప్యాలెస్లో బాత్రూంలో కూర్చుంటే సీ వ్యూ కావాలి అని చెప్పని ప్లాన్ చేసుకొని 100 కోట్ల రూపాయలు పెట్టి కట్టించుకున్నారో, ఇక్కడ కూడా ఈయన సతీమణి బాల్కనీలోకి వచ్చేటప్పటికి ఇలా వ్యూలో ఎక్కడ పేదవాడు ఇల్లు కనపడకూడదు. ఈ పేద కుటుంబాల మధ్య మేము ఉంటామా? మేమేంటి, మా స్థాయి ఏంటి, మా ఇంటి చుట్టుపక్కల ఇట్లాంటి వాళ్ళు ఎవరు కంటికి కూడా కనపడటానికి వీల్లేదని చెప్పని ఈయనకి రక్షణ పేరిట, అంటే వాళ్ళ మధ్య ఉంటే ఈయనకి రక్షణ లేదా? నీ వల్ల వాళ్ళకి ఇబ్బంది, నీ కాన్వాయ్లు, నీ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వల్ల వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ వల్ల నీకు వచ్చే నష్టం లేదు. నువ్వు చెప్పుకోవచ్చు ఘనంగా, అరే నేను పేదల మధ్యలో చిల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నా అని చెప్పని. వాళ్ళు కూడా ఘనంగా చెప్తారు, అరే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇరుగు పొరుగున ఆయన ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నాడు, మమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పాలు చేయడం లేదు అని చెప్పని. కానీ దానికి భిన్నంగా నీకు అధికారం ఉంది, యంత్రాంగం చేతిలో ఉన్నారు అని చెప్పని ఆ రోజున అక్కడ దశాబ్దాల తరబడి కాపురం ఉంటున్న ఇల్లు మొత్తం కూల్చి
వాళ్ళకి ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని అక్కడి నుంచి తరిమేశాడు వందలాది కుటుంబాలని. అటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆ రోడ్లోకి వెళ్తే మనకు కనిపిస్తుంది, రోడ్డు బాగా వైడెన్ అయిపోయి మధ్యలో డివైడరు, స్ట్రీట్ లైట్లు, చెట్లు, రెండు వైపులా ఫెన్సింగ్లు. అంటే ఈయన స్వార్థం కోసం వందలాది ఇళ్లల్లో దీపాలు ఆర్పేసి ఈయనింట్లో దీపం వెలిగించుకున్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జోజీనగర్ బాధితుల పట్ల నేను పోరాడతా, చాలామంది పక్షాన పోరాడాడు ఈయన. ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు వాళ్ళని దశాబ్దాల తరబడి గెలిపిస్తూ వచ్చిన జిల్లా ప్రజలు అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయితే ఆ బ్రీచ్ అయిన నేపథ్యంలో 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి, వందలాది ఇళ్ళు కొట్టుకుపోయినాయి. అయ్యా మాకు సహాయ పునరావాసాలు త్వరగా ఏర్పాటు చెయ్యి అని చెప్పని వీరారెడ్డి అని చెప్పాను ఒక రైతు, ఈయన మన జిల్లావాడు కదా, మన ముఖ్యమంత్రి కదా, కలుద్దామని చెప్పని ఆయన కూతురుని తీసుకొని వస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాడు. అడిగినందుకు సార్ కలవలా, అపాయింట్మెంట్ ఇవ్వలా. ఆయన తిక్కలోడయ్యి సరే ఇక్కడ ఇంటి దగ్గర వీళ్ళ అధికారులు కలవనీటలా, బయట ఏదైనా ప్రోగ్రాంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కలుద్దాం సార్, నేను మన జిల్లా వాడిని సార్ అని చెప్పని చేయెత్తితే మనవాడు పిలుస్తాడు అని చెప్పని ఎక్కడంటే అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టాడు. అందుకని చెప్పని ఆయన కూతుర్ని కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు కట్టించే సంగతి దేవుడెరుగు. నవంబర్ 19, 2021 ఆ ప్రాజెక్టు కొట్టుకుపోతే 46 ప్రాణాలు పోతే డిసెంబర్ 2వ తారీఖు 13 రోజుల తర్వాత వెళ్ళాడు వాళ్ళని పరామర్శించడానికి. ఆ పరామర్శించే సందర్భంలో కూడా పెద్ద బ్యారికేడ్లు పెట్టి 30 అడుగుల అవతల వాళ్ళు నిలబడాలి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి రాగానే మాత్రం తలలు నిమురుతాడు, ముద్దులు పెడతాడు. నీ ప్రతిపక్ష పాత్ర చూశారు ప్రజలు, ఆ రోజు నీ నటనలు చూశారు. ఆ నటనలతో మైమరిచి నీకు అధికారం కట్టబెట్టిన ప్రజలు ఒకసారి నీకు అధికారం ఇచ్చిన తర్వాత నీలో అపరిచితుడిని కూడా అదే ప్రజలు చూశారు. కాబట్టి ఇవాళ మళ్ళీ నిన్న నన్ను అపరిచితుడి రూపంలో నన్ను చూశారు, ప్రజలు మర్చిపోయి ఉంటారులే, నేను మళ్ళా పాత 2019కి ముందులాగానే మళ్ళీ తలలు నిమిరి ముద్దులు పెడదామని చెప్పని ఇప్పుడు డ్రామాలు ఆడే ప్రయత్నం చేసినా ప్రజల అమాయకులు కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన యాజ్ యూజువల్గా ఆయన స్క్రిప్ట్నే ఫాలో అవుతాడు. ఆయన్ని ఆ స్క్రిప్ట్కి భిన్నమైన ప్రశ్నలు ఏది లేవనెత్తినా సరే నేను అసమర్థుణ్ణి, నిస్సహాయుణ్ణి అని చెప్పని నిస్సంకోచంగా ప్రజల ముందు అడ్మిట్ అయిపోతాడు. దీని గురించి నేను మాట్లాడలేను, దానికోసం టాపిక్ డైవర్షన్ అని చెప్పని ఒక పాయింట్ వాడుకుంటాడు. ఇట్లాగే నిన్న నేనేం చేశాను అనేది ప్రజలకు గుర్తుండదులే అని చెప్పని ప్రభుత్వాల మీద నిందలు మోపుతూ ఉంటాడు. కానీ 2019కి ముందు నీ పాచికల బారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లకాలం నా వ్యూహాలే ఫలిస్తాయి, నేను చేసే ప్రచారాలే చలామణవుతాయి, నేను చెప్పిందే విధంగా నేను నంది అంటే నంది, పంది అంటే పంది అనే ప్రజలు భావిస్తారు అన్న భ్రమంలో నుంచి మొట్టమొదటి మీరు బయటికి రండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.